ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి సంక్షేమ పథంలో నడిపించడంతో పాటు రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం అనేది సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నినాదం. దీనికోసం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా కంపెనీలకు ఆకర్షించడానికి ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఆయా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం చెప్తోంది. నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకునేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వీటిలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS కూడా ఉంది. ఇటీవల TCS కంపెనీకి కూటమి ప్రభుత్వం వైజాగ్ లో 21.16 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఈ స్థలాన్ని TCS కి చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టారు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన TCS కంపెనీకి కూటమి ప్రభుత్వం ధారాదత్తంగా భూములు విక్రయించింది అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. ఆలోచించు అనే ఒక ఎక్స్ అకౌంట్ నుంచి ఏప్రిల్ 18న ఒక సెటైరికల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో ఒక యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్, దాని కింద ఒక సినిమాలోని కామెడీ సీన్ ను జోడించి వీడియో రూపంలో పెట్టారు. ఆ థంబ్నెయిల్ మీద వైజాగ్ లో TCS కు స్థలం 99 పైసలకే 21.16 ఎకరాలు అని ఉంది. ఇక ఈ పోస్ట్ కి 21.16 ఎకరాలని కేవలం 99 పైసలకే అన్యాయంగా అమ్మేస్తుంటే జగన్ గవర్నమెంట్ మీద ఏడ్చిన ఎకనామిస్టులకి ఇది కనిపించట్లేదా అని క్యాప్షన్ పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా TCS కంపెనీకి 99 పైసలకే 21.16 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మేసింది అనే ప్రచారంలో వాస్తవం లేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విశాఖపట్నంలోని IT సెక్టార్ను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో TCS కి 21.16 ఎకరాల భూమిని ప్రభుత్వం లీజుకి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక జీవో కూడా జారీ చేసింది. ఈ జీవోలో అండర్ ఎ లీజ్డ్ మోడల్ అని స్పష్టంగా పేర్కొన్నారు. రాబోయే 5 నుంచి 6 ఏళ్లలో ఈ క్యాంపస్ ను నిర్మిస్తారని, 2000 సీటింగ్ కెపాసిటీతో ఈ క్యాంపస్ ఉండనుందని పేర్కొన్నారు. 12,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా 1,370 కోట్ల వ్యయంతో TCS ఈ క్యాంపస్ ను నెలకొల్పుతుంది. TCS ప్రపోజల్ ను స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ SIPC ఏప్రిల్ 1న జనవరి మీటింగ్ లో అప్రూవ్ చేసింది. అయితే మొత్తం స్థలాన్ని 99 పైసల టోకెన్ లీజ్ ప్రైస్ కి కేటాయించింది. అంతేకాని 99 పైసలకు 21.16 ఎకరాల స్థలాన్ని TCS కి అమ్మేయలేదు. కాబట్టి వైరల్ అవుతున్న ఈ పోస్ట్ లో మిస్లీడ్ చేసే విధంగా కనిపిస్తోంది.